నమస్కారాలు. విద్యార్థులకు ఆశీస్సులు. ముఖ్యంగా ఈరోజు 23 జనవరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క పుట్టినరోజు. ఈయన వెస్ట్ బెంగాల్లో జన్మించడం, దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి గాంధీ గారి సిద్ధాంతం అహింస అయితే, ఈయన అహింస ద్వారా మనం సాధించలేము. యుద్ధం చేయటం ద్వారా మాత్రమే బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి తరిమి కొట్టగలం. బతిమలాడితే వాళ్ళు వెళ్ళరు. యుద్ధమే మనకి పరిష్కార మార్గం అని నమ్మిన వ్యక్తి. అందులో భాగంగానే ఆయన అనుకున్నటువంటిది దేశానికి స్వతంత్రం తీసుకురావడం కోసం సొంతంగా ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏ అనేటువంటి దాన్ని స్థాపించడం. భారతీయుల్ని ఉద్దేశించి ఆయన చెప్పింది ఏంటంటే, మీ రక్తం నాకు ఇవ్వండి, దేశానికి స్వతంత్రం తీసుకొస్తాను అంటే, ప్రాణాలు అర్పించైనా మీరందరం కలిసి పోరాటం చేస్తే విజయాన్ని సాధించి దేశానికి స్వతంత్రం తీసుకురాగలుగుతాం. మన ప్రాణాలు అర్పించైనా మనం అనుకున్న దాన్ని టార్గెట్ని రీచ్ అవ్వాలని నమ్మిన వ్యక్తి. దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేశాడు. చాలా మంది, ముఖ్యంగా పురుషులే కాకుండా స్త్రీలు కూడా ఆ ఇండియన్ నేషనల్ ఆర్మీలో జాయిన్ అయ్యి ఆయనతో పాటు పనిచేసినటువంటి వాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ వాళ్ళకి జపాన్ వాళ్ళ దగ్గర కొంతమంది సైనికులు ఫస్ట్ రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న దశలో జపాన్ లాంటి దేశాలు విజయాన్ని సాధిస్తాయి అని ప్రపంచం నమ్మిన స్థితిలో జపాన్ వాళ్ళ దగ్గర మన దేశంలో ఉండి బ్రిటిష్ వాళ్ళ తరపున పనిచేస్తున్న సైనికులు చాలా మంది జపాన్ వాళ్ళకి బందీలుగా దొరికారు. సో జపాన్ వాళ్ళతో మాట్లాడుకుని భారతీయులు ఎవరైతే బందీలుగా దొరికారో జపాన్ వాళ్ళందరినీ తను తీసుకుని వాళ్ళందరి యొక్క సహకారంతో ఐఎన్ఏని ఏర్పాటు చేసి పోరాటం చేయడానికి సిద్ధపడ్డాడు. అలా దేశానికి స్వతంత్రం తీసుకురావడంలో తన వంతు కృషిని కూడా చేసినటువంటి మహానుభావుడే నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన పుట్టినరోజుకి వాళ్ళు మనం ఘనంగా నివాళులర్పించాం. థ్యాంక్ యూ సార్.